హలో హాయ్ నమస్తే. వెల్కమ్ టు ఎంకే మీడియా. సో సొసైటీలో జరిగే కొన్ని వివాదాలు కావచ్చు, లేకుంటే సమస్యలు కావచ్చు, మీరు ఏమనుకున్నా సరే గానీ, అయితే వాటి గురించి చర్చించడానికి ఈరోజు మనం శివభాస్కర్ సార్ దగ్గరికి వచ్చాము. నమస్కారం సార్. నమస్తే మధు. సార్ ఈరోజు అంటే జనరల్ టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో కావచ్చు, లేక వాళ్ళ కుటుంబంలో కావచ్చు, ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులలో. సో మ్యాటర్ ఏంటంటే సార్, ఈ ప్రజెంట్ యూత్ డబ్బు చుట్టే పరిగెడుతుంది. డబ్బు ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. సో కొందరు యూత్ ఏం చేస్తున్నారంటే కష్టపడి సంపాదించే బదులు ఎవరన్నా లైఫ్ లో సెట్ అయిన అమ్మాయి కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబం మంచి క్యాష్ పడి ఏంటి వాళ్ళు వాళ్ళని లవ్ చేసి వాళ్ళ మంచి ట్రాప్ చేసి మ్యారేజ్ చేసుకొని, కొంతమంది అయితే ఇల్లరికం వెళ్తారు. సో ఇల్లరికం పెళ్లి గురించి మీ యొక్క మీరేమనుకుంటారు సార్? ఇల్లరికం పెళ్లి కరెక్టా కాదా? చేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, లేకుండా బాగుంటుందా? రైట్. సో ఇక్కడ 99% ఆఫ్ రాంగ్. ఎందుకంటే ఇల్లరికం నువ్వు పోయినావు అంటే నీ తలకాయ తీసి అత్త మామల చేతిలో పెట్టినట్టే. ఇల్లరికం పోతున్నావు అంటేనే వాళ్ళు నీకు ఏదో ఇస్తేనే నువ్వు ఇల్లరికం వెళ్తావు. జనరల్గా అంటే మామూలుగా నీకు భరణము ఖర్చులకు ఒక 10 లక్షలు ఇస్తారు అనుకుందాం. కట్నం అనే వర్డ్ యూజ్ చేయకూడదు కాబట్టి భరణం కింద, ఖర్చుల కింద, లేకుంటే నా కూతురు హ్యాపీగా ఉండాలని నేను ఇస్తున్నానని ఇస్తారు. సో అది కాకుండా ఇంకా బైకులు ఇలాంటివి చాలా అంటే చాలానే మామూలుగా ఇస్తూ ఉంటారు. సో ఇవి కాకుండా ఇల్లరికం వెళ్తే కనుక ఆస్తులు రాసి ఇవ్వడము, ఇంకోటి వేరే ఇచ్చి అంటే ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి, నా కూతుర్ని నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, నా కళ్ళ ముందే ఉండాలని తండ్రి కోరిక ఉంటుంది. రెండోది, ఆ పిల్ల కొంచెం సొసైటీలో తిరగకుండా ఆఫ్ నాలెడ్జ్తో ఉంటుంది. పరాయి వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి. నా కూతురు నా దగ్గరే ఉండాలి, పోయేది డబ్బులే కదా, పోయేది ప్రాపర్టీనే కదా, ఏదైనా హ్యాపీగా ఉండాలి అనుకొని ఒక ఉద్దేశంతో ఫస్ట్ మ్యారేజ్ చేస్తారు. ఇల్లరికం అలా చేసిన తర్వాత వచ్చినాకనే స్టార్ట్ అవుతుంది సినిమా. మామూలు సినిమా కాదు. ఫస్ట్ ఏంటంటే నువ్వు ఇల్లరికం పోతున్నావు అంటేనే నేను ముందు చెప్పినట్టు నీ తల తీసుకుపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినావు అంటే, తల తీసుకుపోయి పెట్టినావు అంటే ఎదుటివాడు ఏం మాట్లాడుతున్నా కూడా నువ్వు తల ఉంచుకోవాలి. తల ఎత్తనీకి లేనే లేదు. ఒకవేళ తల ఎత్తి మాట్లాడినావు అంటే అప్పటికే నీకు 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటుంది మినిమం. ఆ 24 ఇయర్స్లో నువ్వు ఇల్లరికం పోయినావు అంటే నీకంటూ ఒక నాలెడ్జి, నీకంటూ ఒక ఐడియా, నీకంటూ ఒక స్థాయి, ఒక స్తోమత అన్నీ ఉంటాయి. ఇల్లరికము మెయిల్ అనేవాడు ఎలా పోతాడు అంటే, వాళ్ళు ఇబ్బందులలో ఉన్నారు, వాళ్ళకి ఒక కొడుకులాగా నేను వెళ్ళి వాళ్ళను హ్యాపీగా పెట్టాలనే ఉద్దేశంతో వీళ్ళు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే కనుక ఫస్ట్ భార్య నుంచి ఆపోజిట్ వర్డ్స్ వస్తాయి. నేను నిన్ను కొన్నాను అంటే అవి సరదాగా అన్నా, లేకుంటే నవ్వుతూ అన్నా, లేకుంటే సీరియస్గా అన్నా, ఏది ఏమైనా కూడా ఒక మాట మగవాడిని కుచ్చుకునేలాగా ఒక వాయిస్ అయితే వస్తుంది. అప్పుడు కొంచెం అడ్జస్ట్ అవుతాడు. వాళ్ళ అమ్మ అంటే బాగుంటుందా, సారీ ఆ అమ్మాయి అంటే బాగుంటుందిగా, తర్వాత వాళ్ళ అమ్మ మొదలు పెడుతుంది, తర్వాత చుట్టుపక్కల వాళ్ళు మొదలు పెడతారు, తర్వాతనే సినిమా మొత్తం వేరేలాగా అయిపోయి వాని జీవితం అన్నది సంకనాగిపోయేలాగా తయారవుతుంది. సో అది మెయిన్. ఎవరో ఒక్కరో ఇద్దరో ముగ్గురో ఇల్లరికం పోయి అత్త మామూలు తల్లిదండ్రులుగా చూసి హ్యాపీగా ఉంచిన వాళ్ళన ఉంటారు. సో నన్ను అడిగితే కనుక మగోడు ఎప్పటికైనా కూడా స్వతహాగా సంపాదించాలి, స్వతహాగా తనకి అంటే జన్మనిచ్చిన అమ్మను, తనతోటి వచ్చినటువంటి భార్యను ఆనందంగా ఉంచాలే కానీ వేరేలాగా ఉంచడానికి వీళ్ళేనే లేదు. నన్ను అడిగితే కనుక ఇల్లరికం అన్నది చాలా 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 అన్నది రాంగ్ అనే నేను చెప్తాను, నా ఉద్దేశం ప్రకారం. సరే, మామూలు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే కొన్ని రోజుల తర్వాత మా అత్త నన్ను బాధ పెడుతుంది, హింసిస్తుంది, మా మామలు లేకపోతే మా హస్బెండ్ వాళ్ళ అక్కలు చెల్లెలు ఇలా టార్చర్ చేస్తారు అనేది ఒక కంప్లైంట్స్ మనం ప్రతి ఇంట్లో చూసాం. ఆల్మోస్ట్ 70% 80%. సో మరి ఈ అబ్బాయి అక్కడ వెళ్ళినప్పుడు ఈ అబ్బాయికి ఎలాంటి టార్చర్ ఉండదు సార్ అక్కడ? అంటే ఇవన్నీ కూడా ఇవి ఆ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఏదైనా కూడా కమ్యూనికేషన్ గ్యాప్ అవుతుంది ఇద్దరి మధ్యలో. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వన్నా తీసుకున్నాం,
ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నప్పుడు పెళ్లి ఎవరు చేస్తారు? కొడుక్కి పెళ్లి ఎవరు చేయాలి? సాఫ్ట్వేర్ ఉన్న అమ్మాయినే చేయాలి. సాఫ్ట్వేర్ అమ్మాయిని చేస్తే సాఫ్ట్వేర్ అప్పటికే ఆల్రెడీ మినిమం ఒక 30,000-50,000 శాలరీ తీసుకుంటా ఉంటారు. ఆ పిల్లకి ఆఫీస్లో కొంచెం రెస్పెక్ట్, డబ్బు సంపాదించున్నటువంటి ఒక ఇగో కంపల్సరీ ఉండాలి. ఇగో లేకుండా ఎట్లా? మనిషికి అన్నది ఇగో అన్నది కంపల్సరీ ఉండాలి. ఆ ఇగో తోటి ఆ అమ్మాయి యాటిట్యూడ్ కూడా వేరే ఉంటుంది. ఆ యాటిట్యూడ్ను అడ్జస్ట్ అవ్వాలి. ఇక్కడ ఆ అమ్మాయి అత్తగారింటికి వచ్చినప్పుడు అత్తగారు ఎట్లా ఉంటారంటే గనక, నువ్వు బోడీ జాబ్ చేస్తా ఉన్నావు, మాకెందుకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అన్నటువంటి, అంటే ఇదంతా ఏంటంటే సమాజం పైన లేకుంటే ఉన్న విషయం పైన సరైన అవగాహన లేక అమ్మాయిని తిడతారు. నువ్వు ఇది చేయాలి, వంట వండాలి, అది చేయాలి. ఆ పిల్లకి అవసరం లేదు. ఆ పిల్ల చేస్తే ఓకే, చేయకుంటే నువ్వు చేయలేదు అని దాని మీద రాద్ధాంతం చేసినట్లయితే కనుక అమ్మాయి వినదు. అప్పుడప్పుడే కొత్తగా పెళ్ళి ఉంటుంది, అప్పుడప్పుడే ముగ్గురితో సంసారం చేస్తూ ఉంటుంది. సంసారం చేస్తుంటే దే బోత్ ఆర్ టుగెదర్ అయిపోయినప్పుడు కంపల్సరీ కొడుకు అనేవాడు భార్యకి ఇంపార్టెన్స్ ఇస్తాడు, తల్లికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో తల్లికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా నీ పిల్ల నన్ను ఇట్లా అనిందే అనే ఒక వాయిస్ మీదనే తల్లి మాట్లాడుతుంటది, కానీ వీని వర్షన్లో మాట్లాడలేదు. అక్కడ మొత్తం ఒక మిస్కమ్యూనికేషన్ అవుతుంది. కానీ నిజానికి ఆ మిస్కమ్యూనికేషన్ లేకుండా ఆ మగవాడు కానీ ఆ అమ్మాయి కానీ అడ్జస్ట్ అయిపోతే మహా అంటే 1, 2, 3 నెలల్లో మొత్తం సెట్ అయిపోతారు. ఫ్యామిలీ చాలా చక్కగా ఆనందంగా ఉండొచ్చు, నా ఒపీనియన్ ప్రకారం.